హలో ఎవ్రీవన్, దిస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, మనకు తిరుపతిలో ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఇద్దరు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి. మనకు ఏజ్ విషయాన్ని చూసుకుంటే మనకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఏజ్ కలిగినటువంటి వారు ఎవరైనా కూడా సరే చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ జరిగింది. అదేవిధంగా టాప్ వేలోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కంపల్సరీగా అయితే లైక్ అయితే కంపల్సరీగా చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియచేయండి. గైస్, మనం టాప్ వేలోకి వెళ్తే మనకు కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు నియోలింక్ కంపెనీకి సంబంధించి చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇందులో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు లైన్ ఆపరేటర్, అదేవిధంగా క్వాలిటీ ట్రైనింగ్ కింద మనకు హైరింగ్ చేసుకుంటామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో మనకు శాలరీ విషయాన్ని చూసుకుంటే మనకు 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయల వరకు వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇందులోనే మనకు ఫ్రీ క్యాంటీన్, అదేవిధంగా మనకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మనకు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకు 3 షిఫ్ట్స్ ఉంటాయండి. 8 hours డ్యూటీ ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే మనకు నియోలింక్ కంపెనీ, రేణిగుంట, నియర్ బై ఎయిర్పోర్ట్, తిరుపతి అండి. ఈ లొకేషన్లో మనకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నేను మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. హెచ్ఆర్ వచ్చేసి మనకు శంకర్ సార్ హెచ్ఆర్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కంపల్సరీగా మీకు ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ జిరాక్స్, పాన్ కార్డ్, ఫొటోసు కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేశారు. గైస్, హెచ్ఆర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.